వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9th నుండి 15th వరకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకుందాం. విస్తరించిన స్టార్టప్ ఇండియా నిర్వచనం ప్రకారం డీప్ టెక్నాలజీ స్టార్టప్లు ఎన్ని సంవత్సరాల కాలానికి గుర్తింపు పొందుతాయి? 20 సంవత్సరాలు. ఎన్ఎస్ఓ ప్రారంభించిన మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ సర్వర్ ఏ పోర్టల్కు సంబంధించినది? ఈ సాంఖ్యికి. రైల్వే శాఖ ఏ తేదీ నుండి యూటీఎస్ మొబైల్ యాప్ను నిలిపివేసి దాని స్థానంలో రైల్-1ను అమలులోకి తెస్తుంది? మార్చి 1, 2026. 2026 గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉన్నిని వూల్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? భువనేశ్వర్. పారాథ్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026 మహిళల విభాగంలో ఏ రాష్ట్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? ఝార్ఖండ్. సోషల్ మీడియాలో ఆయుధాలను ప్రదర్శించడం మరియు బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ శస్త్ర. అందరికీ బీమా 2047 ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ రోడ్ మ్యాప్ కింద 100% బీమా కవరేజ్ని సాధించిన భారతదేశపు మొదటి జిల్లా ఏది? అల్వార్, రాజస్థాన్. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జన్ ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 20,000. కేరళ తర్వాత స్వంతంగా బర్డ్ అట్లాస్ ను విడుదల చేసిన రెండవ భారతీయ రాష్ట్రం ఏది? గోవా. క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరేమిటి? అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఎంత నగదు బహుమతి ప్రకటించింది? రూపాయలు 7.5 కోట్లు. ప్రతి ఏటా ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 10. జపాన్ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన నాయకురాలు ఎవరు? సనాయే తకాయిచి. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన 2NM సెమీకండక్టర్ చిప్ను బెంగళూరులో ఎవరు ప్రారంభించారు? అశ్విని వైష్ణవ్. నేషన్ వైడ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్ మిషన్ పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి ఎక్కడ ప్రారంభమైంది? సిహోర్, మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రతిష్టాత్మకమైన శారదా నదీ కారిడార్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? తనక్పూర్, చంపావత్ జిల్లా. ఇటీవల నౌకాదళంలో చేర్చిన ఐఎన్ఎస్ అర్నాలా ఏ రకానికి చెందిన నౌక? యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా ఏది గుర్తించబడింది? రెటిక్యులేటెడ్ పైథన్. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానానికి ఎదగడానికి దోహదపడిన పథకమేది? పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్స్. విద్యార్థుల కోసం పఢాయి విత్ ఏఐ అనే కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. జనవరి 2026లో అత్యధిక ఆటోమొబైల్ ఎగుమతులు సాధించి రికార్డు సృష్టించిన ముంద్రా పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్. సాఫ్ అండర్-19 మహిళా ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి విజేతగా నిలిచింది? బంగ్లాదేశ్. ఇండియా నెదర్లాండ్స్ హైడ్రోజన్ ఫెలోషిప్ ప్రోగ్రాం ఏ రంగానికి సంబంధించినది? గ్రీన్ హైడ్రోజన్ మరియు క్లీన్ ఎనర్జీ. బడ్డీ స్క్వాడ్రన్ అనే ఉమ్మడి వైమానిక వ్యాయామం ఏ 2 దేశాల మధ్య జరిగింది? దక్షిణ కొరియా మరియు అమెరికా. ఫిబ్రవరి 2026లో భారత్ ఏ దేశానికి $175 మిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? సీషెల్స్. అష్టలక్ష్మీ దర్శన్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఫిబ్రవరి 2026లో భారత్ యొక్క ఏ షూటింగ్ జంట 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీంలో స్వర్ణం సాధించింది? అర్జున్ బాబుటా మరియు ఎలావెనిల్ వలరివన్. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ పండం గిరిజన ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2015. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి డిజిటల్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లైసెన్సును జారీ చేసిన బ్యాంకు ఏది? కోటక్ మహీంద్రా బ్యాంక్. భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన వ్యూహాత్మక రోడ్ మ్యాప్ పేరు ఏమిటి? హొరైజన్ 2047. హొరైజన్ 2047. భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన ఎనలాగ్ ఆస్ట్రోనాట్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆదిత్య పాండ్యా. భారత్ టాక్సీ ప్లాట్ఫామ్తో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ.
79వ ఎడిషన్ సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? సర్వీసెస్. 2026 సంవత్సరంలో ప్రధాని మోదీ తన మొదటి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఏ దేశాన్ని సందర్శించారు? మలేషియా. 8 కొత్త చిరుతలు రానున్న కూనో నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మిలానో కోర్టినా 2026 వింటర్ ఒలింపిక్స్కు అధికారిక టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? అభినవ్ బింద్రా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను పదవి నుండి తొలగించవచ్చు? ఆర్టికల్ 94. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఆర్గానిక్ ట్రేడ్ ఫేర్లో కంట్రీ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన దేశం ఏది? భారతదేశం. విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 11. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యొక్క గ్లోబల్ వాల్యూ చైన్ కమిటీ చైర్గా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ కుమార్ సింగ్. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి అంధ మహిళా జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? తాన్యా శ్రీనాథన్, కేరళ. ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11న జరుపుకుంటారు? హకీం అజ్మల్ ఖాన్. యుఎన్ మద్దతుతో ఘర్షణ ప్రభావిత గాజా స్ట్రిప్లోకి 8,000 మంది సైనికులను ఏ దేశం ప్రతిపాదించింది? ఇండోనేషియా. ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లల కోసం లఖ్పతి బిటియా యోజనను ఏ ప్రభుత్వం ప్రకటించింది? ఢిల్లీ గవర్నమెంట్. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ముంబై. ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్ కోసం సంభావ్య ల్యాండింగ్ జోన్గా ఏ ప్రాంతాన్ని గుర్తించారు? మాన్స్ మౌంటెన్. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ప్రపంచంలోనే అతి లోతైన అండర్ వాటర్ సింక్ హోల్ పేరు ఏమిటి? డ్రాగన్ హోల్. 2026 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 3 కొత్త జాతీయ రికార్డులు సృష్టించింది ఎవరు? సైఖోమ్ మీరాబాయి చాను. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించే బంగ్లా యువసాథి యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం లడఖ్లో ఏర్పాటు చేయనున్న 2 కొత్త టెలిస్కోప్ల పేర్లు ఏమిటి? ఎన్ఎల్ఎస్టీ మరియు ఎన్ఎల్ఓటీ. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. 2025 అవినీతి గ్రహణ సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం సాధించిన ర్యాంకు ఎంత? 91. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం R&Dపై ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశం ఏది? చైనా. భూమి యొక్క క్రస్ట్ మరియు మ్యాంటిల్ పొరలను వేరుచేసే రేఖను ఏమంటారు? మొహరోవిసిక్ డిస్కంటిన్యూయిటీ. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటారు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టింది? భారతదేశం. అమెరికా వెలుపల 2025 లీడ్ లిస్ట్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? చీనా. ఫిబ్రవరి 12న ఎవరి 202వ జయంతిని జరుపుకున్నారు? స్వామి దయానంద సరస్వతి. ఇటీవల గజని అనే తుఫాను ఏ దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించింది? మడగాస్కర్. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరి ఆత్మకథ? జనరల్ ఎంఎం నరవణే. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ ప్రభుత్వ విభాగం నిర్వహిస్తోంది? కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA. సింగరేణి సంస్థ CMDగా సీనియర్ IAS అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరల్డ్ రేడియో డే కాన్క్లేవ్ 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భారత వైమానిక దళం నిర్వహించే ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026 ఎక్కడ జరగనుంది? జైసల్మేర్, రాజస్థాన్. హ్యూమన్ కేపబిలిటీ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్ 2026లో కంట్రీ ఆఫ్ ఆనర్గా నిలిచిన దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్, UK. వైట్ రెవల్యూషన్ 2.0ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సహకార మంత్రిత్వ శాఖ. కౌశల్ రథ్ ఇనిషియేటివ్ ఏ జాతీయ ప్రచారం క్రింద ప్రారంభించబడింది? యువ AI ఫర్ ఆల్. విపత్తు నిర్వహణ కోసం అస్సాంకు $182 మిలియన్ రుణాన్ని మంజూరు చేసిన సంస్థ ఏది? ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB. ఫ్రాన్స్ మరియు UK అభివృద్ధి చేసిన స్కాల్ప్ మిసైల్ను బ్రిటన్లో ఏమని పిలుస్తారు? స్టార్మ్ షాడో. ఫిబ్రవరి 11న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎన్నో వర్ధంతిని నిర్వహించారు? 58వ వర్ధంతి.
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి ప్రమాణం చేశారు. ఐఎస్సీఆర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ ఉపేంద్ర కౌల్. రేయాన్ష్ ఖంకర్ అరేబియా సముద్రంలో ఎన్ని కిలోమీటర్లు ఈది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డును నెలకొల్పాడు? 30. భారతీయ పారా ఈతగాడు సతేంద్రసింగ్ లోహియా ఏ సవాలుతో కూడిన సముద్ర మార్గాన్ని విజయవంతంగా ఈదాడు? ద కుక్ జలసంధి. భూమి పత్రాల డిజిటల్ వెరిఫికేషన్ కోసం క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఒడిషా. భారతీయ వైమానిక దళ శిక్షకులు బ్రిటిష్ పైలట్లకు శిక్షణ ఇచ్చే యూకే బేస్ పేరు ఏమిటి? ఆర్ఏఎఫ్ వ్యాలీ. అస్సాం రైఫిల్స్ ఇటీవల తమ దళంలో చేర్చుకున్న స్వదేశీ కుక్క జాతి ఏది? థంగ్ఖుల్ హుయి. తమిళ బ్రాహ్మీ శాసనాలు ఇటీవల ఈజిప్టులోని ఏ ప్రాంతంలో బయల్పడ్డాయి? వ్యాలీ ఆఫ్ కింగ్స్. బల్గేరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆండ్రీ గ్రూవోఫ్. ఇటీవల మరణించిన పావ్లో ఒలివేరియా కోస్టా ఏ క్రీడకు చెందినవారు? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఏఐ ఎంగేజ్ ఇనిషియేటివ్ ఏ రంగానికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది? వ్యవసాయం. బ్లూ ఎకానమీ కోసం కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఏ కేంద్రపాలిత ప్రాంతంతో ఒప్పందం చేసుకుంది? పుదుచ్చేరి. ఇటీవల కన్నుమూసిన సరళా మహేశ్వరి ఏ రంగంలో ప్రసిద్ధులు? న్యూస్ రీడర్, దూరదర్శన్. పని ప్రదేశాలలో మహిళల రక్షణ కోసం సీబాక్స్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆటిజం చికిత్సలో ఏ థెరపీని నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? స్టెమ్ సెల్ థెరపీ. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం సాధించిన ర్యాంక్ ఎంత? 45వ ర్యాంకు. 2026 బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ విజయం సాధించింది? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బీఎన్పీ. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతిగల దేశం ఏది? డెన్మార్క్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? జువాన్ యాంటోనియో సమరాంజ్. భారత నౌకాదళం నిర్వహించే మిలాన్ 2026 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? విశాఖపట్టణం. ఎవరి జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు? సరోజినీ నాయుడు. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.